ఇండియాకి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్ లో వచ్చింది? 1947 ఆగస్ట్ 15. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఎందుకు? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఓకే, ఎందుకు? చాలా ఫైట్ చేసిండు ఆ కోసం, కరేజ్ కోసం. ఓకే, నేషనల్ యాంథమ్ ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసింది ఎవరు? ముఖ్య బంకిం చంద్ర చటర్జీ డిజైన్ చేసింది. రైట్, కరెక్ట్. మీరు ఇక్కడ ఉండండి, రండి పక్కన నిలబడండి. ప్రజెంట్ ఇప్పుడు మన సిస్టమ్ లో ఎట్లాంటి చేంజ్ రావాలనుకుంటున్నారు? ఏం చేంజ్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మంచి డెవలప్మెంట్ కావాలి, ఇంకా టెక్నాలజీ పరంగా. ఓకే, అమ్మాయిల మీద ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా డైలీ, అది ఏం చేస్తే సెట్ అవుతుంది అంటారు? యాక్ట్ ని డిజైన్ చేసిన తర్వాత యాక్ట్ ని కంటిన్యూ చేయాలి. ఓకే, ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇంత గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్ గా ఉంది, అయినా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అసలు ఏం చేస్తే సెట్ అవుతుంది అంటారు ఇట్లాంటి ఇవన్నీ? స్ట్రిక్ట్ గా అందరినీ అంటే కేసు గానీ వేయడం గానీ ప్రతి ఒక్కరిని. ఇప్పుడు వేరే కంట్రీస్ లలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటేనే సరిపోతుంది అని అంటారు కదా, అట్లా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాలి అని అంటే వేరే వాళ్ళు గర్ల్స్ పైన దాడి చేయకుండా ఉండడం, తొందరగా సొల్యూషన్ రావాలి. ఇండియాకి ఫ్రీడమ్ ఏ ఇయర్ లో వచ్చింది? 1947. ఇప్పుడు మనం రేపు సెలబ్రేట్ చేసుకోబోయేది ఎన్నో ఇండిపెండెన్స్ డే? 78 కంప్లీట్ అయిపోయింది. 79th ఇప్పుడు. ఓకేనా? మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఎందుకు? రాణి రుద్రమదేవి. ఎందుకు? And being a girl, she is a fighter for our nation. Okay. Being a girl, she standard for the nation freedom. Okay. Present సొసైటీలో, ప్రెసెంట్ సిస్టమ్ లో ఎట్లాంటి చేంజ్ కావాలి? ఎట్లాంటి చేంజ్ వస్తే బాగుంటుంది? ప్రెసెంట్ సిస్టమ్ లో అంటే ఎడ్యుకేషనల్ గా, పాలిటిక్స్ గా. ఎడ్యుకేషన్ లో వే ఆఫ్ టీచింగ్ లా చేంజెస్ రావాలి అనుకుంటున్నాం. అమ్మాయిల మీద డైలీ ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అంటే వాళ్ళని హెరాస్ చేయడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. వాటికి ఏం చేస్తే కరెక్ట్ అంటారు? ప్రాపర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే ఫెసిలిటీస్ ని కలిగించాలి. అండ్ వాళ్ళు ఎంత కలిగించినా కూడా మన వంతు మనం సేఫ్ గా సెక్యూర్ గా ఉండడానికి ట్రై చేయాలి. మన నేషనల్ యాంథమ్ ని రాసింది ఎవరు? వందే మాత్రం. మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఆయన గురించి చెప్పండి. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఎందుకు? నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ వచ్చేసి మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకంటే భారతదేశాన్ని అణువణువుని పరిపాలించిన అన్యమతస్థులు కానీ విదేశీ సంఘ విద్రోహ శక్తులు ఎంతమందో చాలా ప్రయత్నం చేశారు. ఆయన సంకల్పం వల్ల ఈనాటికి కూడా మనం ఇక్కడ తిరగగలుగుతున్నాం, ఇలా బతకగలుగుతున్నాం అంటే కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు. కానీ మనకు వచ్చేసి ఆయన నంబర్ 1 లో ఉంటాడు. ఓకే, అంతకుముందు గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళను ఇప్పుడు గాంధీ సిద్ధాంతం వచ్చేసి ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప పైన చూపించు, ఇప్పుడు రోజులలో లేవు. మన యువకులు వచ్చేసి దేశం గురించి పోరాడాలా, దేశం గురించి ఆలోచించాలి. అది గాంధీ రూట్లో వెళ్తే సాధ్యం అవ్వదు. ఆయన రూట్ వేరే, ఇప్పుడు మన రూట్ వేరే. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సోషలైజేషన్ కి తగ్గట్టు మనం ఉండాలంటే శివాజీని ఫాలో అవ్వడం కరెక్ట్.